ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ఎఫెసీయులు 5:8. ఒక విధంగా అపోస్తులుడైన పౌలు క్రీస్తును విశ్వసించే వారిని మినుగురులుగా వ్రాసాడు. మీరు పూర్వమందు చీకటయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువు యందు వెలుగై ఉన్నారు అని ఆయన వివరించాడు. కానీ కొన్నిసార్లు మనం నా యొక్క ఈ చిన్ని కాంతి ఎలా వ్యత్యాసం కలిగిస్తుందో అనుకుంటాం. ఇది కేవలం ఒంటరి చర్య కాదని పౌలు సూచిస్తున్నారు. అతను మనలను వెలుగు పిల్లలు అని పిలుస్తాడు. మనం తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారము అని వివరించాడు. ప్రపంచంలో వెలుగుగా ఉండడం అనేది సమిష్టి కృషి. క్రీస్తు శరీరం యొక్క పని, సంఘం యొక్క పని. మనం కలిసి ఆరాధించడం, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ పాడుచు కీర్తించుచు మినుగురులు అనే చిత్రంలో పౌలు బలపరిచాడు. మనం నిరుత్సాహపడినప్పుడు, మన జీవిత సాక్ష్యం ఒక అర్ధరాత్రి చీకటిలో కేవలం ఒక చిన్న చుక్క మాత్రమే అని భావించినప్పుడు బైబిల్ నుండి ఆదరణ మనం పొందగలం. మనం ఒంటరిగా లేము. దేవుడు మనకు మార్గనిర్దేశనం చేస్తున్నప్పుడు మనం కలిసి వ్యత్యాసం చూపుతాం, అద్భుతమైన కాంతిని ప్రకాశిస్తాం. మినుగురులు మొత్తం కలిసి ఒకే ప్రదేశాన్ని ఆసక్తికరంగా ఆకర్షించినట్టు ఉంటుంది. ప్రార్థన. ప్రియమైన దేవా, యేసులోని ఈ ఇతర విశ్వాసులతో మీ వెలుగును ప్రకాశింపచేయడానికి నాకు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.